హలో ఎవ్రీవన్. ఈరోజు నిరూపక రేఖాగణితంలో పార్ట్ 7లో భాగంగా త్రిభుజ వైశాల్యం సూత్రం గురించి అని ఒక సిద్ధాంతం, అనువర్తనాలు, ప్రశ్నలు సాధించడం చూద్దాము. ముందుగా త్రిభుజ వైశాల్యం సిద్ధాంతాన్ని నిరూపిద్దాం. ఈరోజు ఏ x1y1 b x2y2 c x3y3లు శీర్షాలు గల త్రిభుజ వైశాల్యం డెల్టా ఈక్వల్ 1/2 mod x1 ఇంటూ x1 ఆఫ్ y2 మైనస్ y3 ప్లస్ x2 ఆఫ్ y3 మైనస్ y1 ప్లస్ x3 ఆఫ్ y1 మైనస్ y2 చదరపు యూనిట్లు అని చూద్దాం. దీని కొరకు ఒక తలం xy తలంలో ఏబిసి త్రిభుజాన్ని తీసుకుందాం. ఇక్కడ శీర్షం ఏ x1 y1 అని, శీర్షం బి నిరూపకాలు x2 y2 అని, శీర్షం సి నిరూపకాలు x3, y3 అని అనుకుందాం. ఈ మూడు బిందువులు కలిపితే మనకి ఏబిసి త్రిభుజం వస్తుంది. త్రిభుజం ఏబిసి వస్తుంది. ఈ త్రిభుజం ఏబిసి వైశాల్యం కనుగొనాలి మనం. చూద్దాం. దీని కొరకు మనం గతంలో మధ్యబిందు సూత్రము, విభజన సూత్రంలో చూసిన విధంగా ఏ బిందువు నుంచి x అక్షానికి ఒక లంబం, బి బిందువు నుంచి సి బిందువు నుంచి వరుసగా 3 లంబాలు గీద్దాం. ముందుగా ఏ బిందువు నుంచి x అక్షానికి ఒక లంబం గీస్తున్నా దాన్ని ఆ లంబాన్ని ఏపి అనుకుందాం. అలాగే బి బిందువు నుంచి x అక్షానికి ఒక లంబం గీస్తున్నాను. ఈ లంబాన్ని BQ అనుకుందాం. అలాగే సి బిందువు నుంచి ఒక లంబం గీద్దాం x అక్షానికి. ఈ లంబాన్ని CR అనుకుందాం. మనం ఇక్కడ గీసిన వెంటనే మనం చేయవలసింది ఏమిటి? BQ పొడవు, AP పొడవు, CR పొడవు, Q బిందువు నిరూపకాలు, P బిందువు నిరూపకాలు, R బిందువు నిరూపకాలు కనుక్కుందాం. చూడండి, ముందుగా AP అనగా ఏ నుంచి x అక్షానికి గీసిన లంబ దూరం. ఏ బిందువు నుంచి x అక్షానికి గీసిన లంబ దూరం AP. ఏ బిందువు నుంచి x అక్షానికి లంబ దూరం దాని యొక్క y నిరూపకం. కావున దీని విలువ y1. అలాగే y అక్షం నుంచి ఏ బిందువు గల లంబ దూరం, y అక్షం నుంచి ఏ బిందువు గల లంబ దూరము బిందువు యొక్క x నిరూపకం. ఈ దూరము OPకి సమానం. కావున OP విలువ x1. అప్పుడు P బిందువు నిరూపకాలు చూడండి. y అక్షం నుంచి x1 దూరంలో ఉంది కాబట్టి x నిరూపకం x1. ఇది x అక్షంపై బిందువు కాబట్టి y నిరూపకం 0. అలాగే B బిందువుకు y అక్షం నుంచి లంబ దూరం. B బిందువుకు y అక్షం నుంచి లంబ దూరం ఆ బిందువు యొక్క x నిరూపకం. ఈ దూరము OQ దూరానికి సమానం. కావున OQ విలువ x2. అలాగే Q బిందువు నిరూపకాలు ఏమైతాయి? Q బిందువు y అక్షం నుంచి దూరం x2 కావున దీని x నిరూపకం x2 మరియు Q అనేది x అక్షంపై బిందువు కాబట్టి దాని y నిరూపకం 0. అలాగే B బిందువు నుండి x అక్షానికి గల లంబ దూరం BQ. x అక్షం నుండి B బిందువు గల లంబ దూరం B యొక్క y నిరూపకం కాబట్టి ఈ విలువ y2 అవుతుంది. ఓకే. అలాగే x అక్షం
y అక్షం నుంచి సి బిందువు గల లంబ దూరం దీని యొక్క x నిరూపకం x3. ఈ దూరము OR దూరానికి సమానం. కావున OR దూరం x3. ఇప్పుడు R బిందువు నిరూపకాలు చూద్దాం. R బిందువుకు y అక్షం నుంచి లంబ దూరము x3 యూనిట్లు కాబట్టి దీని x నిరూపకం x3. అలాగే R బిందువు x అక్షంపై బిందువు కాబట్టి దాని y నిరూపకం 0. x అక్షం నుండి C బిందువు గల లంబ దూరం C బిందువు యొక్క y నిరూపకం కాబట్టి CR విలువ y3 రాసాం. ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసి ABC త్రిభుజ వైశాల్యం. త్రిభుజం ABC వైశాల్యం మనకు కావాల్సింది. త్రిభుజం ABC వైశాల్యాన్ని నేను చూడండి, ఇక్కడ ABQP ఒక ట్రెపీజియం. దానిలో QP బిందువుల మధ్య దూరం చూద్దాం. QP బిందువుల మధ్య దూరం, Q బిందువు x అక్షంపై బిందువు, P బిందువు x అక్షంపై బిందువు. x అక్షంపై ఉండే రెండు బిందువుల మధ్య దూరము వాటి యొక్క x నిరూపకాల భేదం x1 - x2. అలాగే PR ఈ రెండు బిందువుల మధ్య దూరం, ఇవి కూడా x అక్షంపై బిందువులు కాబట్టి ఈ రెండు బిందువుల మధ్య దూరం వాటి x నిరూపకాల భేదం x3 - x1 యూనిట్లు. ఇంకొకటి ఇక్కడ ABQP ఒక ట్రెపీజియం. అలాగే APRC కూడా ఒక ట్రెపీజియం. ఈ రెండు ట్రెపీజియాల వైశాల్యాల నుండి నేను ఈ ట్రెపీజియం వైశాల్యాల నుండి ఇక్కడ BQRC ఈ ట్రెపీజియం వైశాల్యాన్ని తీసేస్తాను. ABQP ట్రెపీజియ వైశాల్యం ప్లస్ APRC ట్రెపీజియ వైశాల్యం నుండి BCRQ ట్రెపీజియ వైశాల్యం తీసేస్తే మిగిలినది త్రిభుజం ABC వైశాల్యం. కావున త్రిభుజం ABC వైశాల్యం ఈక్వల్ ట్రెపీజియం ABQP వైశాల్యం ప్లస్ ట్రెపీజియం APRC వైశాల్యం మైనస్ ట్రెపీజియం BQRC వైశాల్యం ఇది త్రిభుజం ABC వైశాల్యం. ముందుగా ఒకసారి ట్రెపీజియం వైశాల్యం సూత్రం ఏందో చూద్దాం. ట్రెపీజియం గీస్తున్నా. ఇవి ట్రెపీజియంలో సమాంతర భుజాలు, ఈ రెండు అసమాంతర భుజాలు. ట్రెపీజియం వైశాల్యం వచ్చేసి హాఫ్ సమాంతర భుజాల మొత్తం ఇంటూ సమాంతర భుజాల మధ్య లంబ దూరం. సమాంతర భుజాల మధ్య లంబ దూరం అవుతుంది. దీని ప్రకారము త్రిభుజం ABC వైశాల్యం ఈక్వల్
ముందుగా ట్రెపిజం ఏబిక్యూపి, ఏబిక్యూపి దీంట్లో సమాంతర భుజాలు బీక్యూ ఏపీ అవుతుంది. ఇవి రెండు సమాంతర భుజాలు, వాటి మధ్య లంబ దూరం క్యూపీ, వాటి మధ్య లంబ దూరం క్యూపీ. సమాంతర భుజాల మొత్తం బీక్యూ ప్లస్ ఏపీ ఇంటూ వాటి మధ్య లంబ దూరం క్యూపీ ప్లస్ ట్రెపిజం ఏపీఆర్సి వైశాల్యం, ఏపీఆర్సి వైశాల్యం. ఇక్కడ ఈ ట్రిపిజియానికి ఇవి రెండు సమాంతర భుజాలు, ఏపీ ప్లస్ సిఆర్, హాఫ్ ఆఫ్ ఏపీ ప్లస్ సిఆర్ ఇంటూ ఈ రెండు సమాంతర భుజాల మధ్య లంబ దూరము పిఆర్, పిఆర్ మైనస్ హాఫ్ ఆఫ్ ఇంకొక ట్రెపిజియం బీసీఆర్క్యూ. ఈ రెండింటికి సమాంతర భుజాలు ఇవి రెండు అవుతాయి, వాటి మధ్య లంబ దూరం క్యూఆర్, బీక్యూ ప్లస్ సిఆర్, బీక్యూ ప్లస్ సిఆర్ ఇంటూ వాటి మధ్య లంబ దూరం క్యూఆర్. అలాగే ఇక్కడ క్యూఆర్ విలువను కూడా ఒక్కసారి రాద్దాం చూడండి. క్యూ నుండి ఆర్కు మధ్య దూరం క్యూ కామ ఆర్ బిందువులు ఎక్స్ అక్షంపై బిందువులు, ఎక్స్ అక్షంపై ఉండే బిందువుల మధ్య దూరం వాటి ఎక్స్ నిరూపకాల భేదం x3 మైనస్ x2 యూనిట్లు. రైట్, ఆ విలువలన్నింటి ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. త్రిభుజం ఏబిసి వైశాల్యం ఈక్వల్ హాఫ్ ఆఫ్, అన్నిట్లో హాఫ్ ఉంది, నేను బయటికి లాగేస్తున్నా. దీంట్లో బీక్యూ విలువ, బీక్యూ విలువ చూడండి y2 ప్లస్ ఏపీ విలువ y1 ఆఫ్ క్యూపీ విలువ x1 మైనస్ x2 ప్లస్ ఈ హాఫ్ని ముందే బయటికి లాగేసాం. ఏపీ విలువ ఇంతకుముందు చెప్పినట్టు ఏపీ విలువ y1 ప్లస్ సిఆర్ విలువ y3 ఆఫ్ పిఆర్ విలువ x3 మైనస్ x1 మైనస్ హాఫ్ ముందు బయటికి లాగేసాము. బీక్యూ విలువ y2 ప్లస్ సిఆర్ విలువ y3 ఇంటూ క్యూఆర్ విలువ x3 మైనస్ x2 యూనిట్లు. ఏమి యూనిట్లు ఇవి? చదరపు యూనిట్లు. ఇక్కడ కూడా చదరపు యూనిట్లు. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, y2 y1 రెండు పదాలు, x1 x2 రెండు పదాలు. రెండు పదాల లబ్ధాలు చేస్తే 4 పదాలు వస్తాయి మనకి. ఒకసారి లబ్ధం ఎలా చేద్దామో చూడండి. y1 ఇంటూ x1, y2 ఇంటూ x1, yకి ముందు గుర్తు ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ y1 ఇంటూ x2, y2 ఇంటూ x2. అలాగే y1 ఇంటూ x1 ప్లస్ గుర్తుంది ప్లస్ y1 x1, y1 x2 ప్లస్ ఆఫ్ మైనస్ y1 ఇంటూ x2, y1 x2. రెండు పదాలను లబ్ధం చేస్తే 4 పదాలు వచ్చినాయి మనకి. అలాగే ఇక్కడ 4 పదాలు వస్తుంది, చూసుకుందాం. y1 x3 మైనస్ y1 x1, ముందుగా y1 తోటి అయిపోయింది. ఇప్పుడు y3 తోటి ఈ 2 పదాలను లబ్ధం చేద్దాం. y3 x3 ప్లస్ y3 x3 ప్లస్ ఆఫ్ మైనస్ y3 x1. ఈ మిగిలిన పదాలు ఇక్కడ రాస్తున్నాను చూడండి, ప్లేస్ సరిపోవట్లేదు.
మైనస్ మొత్తానికి ఉంటుంది కాబట్టి బ్రాకెట్ రాస్తున్నది, రెండింటి లబ్ధానికి మొత్తానికి ఉంటుంది మైనస్, ఇక్కడ అంటే ప్లస్ గుర్తులు ఉన్నాయి రాసేసాము. y2 ఇంటూ x3 ప్లస్ ఆఫ్ మైనస్ y2 x2 నెక్స్ట్ ప్లస్ y3 ఇంటూ x3 ప్లస్ ఆఫ్ మైనస్ y3 ఇంటూ x2 గుణిద్దాం. ఇక్కడ మైనస్ గుర్తుని కూడా లోపల గుణిద్దాం. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. y2 x1 మళ్ళీ y2 x1 ఎక్కడ లేదు చూద్దాం. హాఫ్ ఆఫ్ y2 x1 మైనస్ y2 x2 ప్లస్ y1 x1 మైనస్ y1 x2 ప్లస్ y1 x3 మైనస్ y1 x1 ప్లస్ y3 x3 మైనస్ y3 x1 మైనస్ ఇంటూ y2 x3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ y2 x2 మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్ y3 x3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ y3 x2. ఇది ఇక్కడ చూద్దాము సమాన పదాలు ఏమైనా క్యాన్సిల్ అయిపోతుంది చూద్దాం. y2 x1 ఇంకెక్కడ ఉందా y2 x1 లేదు. y2 x2 మైనస్ y2 x2 ప్లస్ y2 x2 ప్లస్ y1 x1 ప్లస్ y1 x1 మైనస్ y1 x1 ప్లస్ y3 x3 మైనస్ y3 x3 క్యాన్సిల్ అయిపోయాయి. మిగిలిన పదాలు రాద్దాం చూడండి. హాఫ్ ఆఫ్ y2 x1 మైనస్ y1 x2 ప్లస్ y1 x3 మైనస్ y3 x1 మైనస్ y2 x3 ప్లస్ y3 x2 ఇవి మిగిలాయి. ఇక్కడ సూత్రంలో x1 ఆఫ్ అని ఉంది. x1 పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. x1 పదం ఈ రెండింటిని కాంబైన్ చేసి రాద్దామమ్మా. y2 x1 మైనస్ y3 x1 ఒక గ్రూప్ చేసి రాద్దాం. ప్లస్ x2 పదాలు చూడండి. x2 పదం ముందుగా ప్లస్ విలో రాస్తున్న y3 x2 మైనస్ y1 x2 ఈ రెండింటి ఒక గ్రూప్గా తీసుకుందాం. మిగిలింది y1 x3 మైనస్ y2 x3. ఈ పదంలో x1 ఉంది, ఈ పదంలో x1 ఉంది, అలాగే ఈ పదంలో x2 x3 ఉమ్మడిగా ఉన్న పదాలని బయటికి లాగేద్దాము. ఇది వైశాల్యం ఎప్పుడు రుణాత్మకం కాదు కాబట్టి బ్రాకెట్ బదులు మనము మాడ్యులస్ తీసుకుంటున్నాము. ఓకే రైట్. x1 బయటికి లాగేస్తే మొదటి పదంలో y2 మైనస్ రెండవ పదంలో y3 ఉంటుంది. ప్లస్ x2 బయటికి లాగేయండి. ఇక్కడ y3 మైనస్ y1 ప్లస్ x3 బయటికి లాగేయండి. y1 మైనస్ y2 చదరపు యూనిట్లు. ఇది త్రిభుజ వైశాల్యం డెల్టా సూత్రం. ఓకే, దీనికి గుర్తుంచుకోవడం ఎలా ఒకసారి చూద్దాం. ఎలా గుర్తుంచుకోవాలి? ఈ సూత్రం గుర్తుంచుకున్నా చాలు. ధనాత్మక విలువలో ఒకసారి, మైనస్ ఆఫ్ రుణాత్మక విలువలో ఒకసారి వస్తుంది. చూద్దాం, అక్కడ రాద్దాం. ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాం. త్రిభుజ వైశాల్యం ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ మొదటి బిందువు నిరూపకాలు x1 y1, రెండో బిందువు నిరూపకాలు x2 y2, మూడో బిందువు నిరూపకాలు x3 y3. అయితే మొదటి బిందువు నిరూపకాలని మళ్ళా రిపీట్ చేద్దాం ఇక్కడ లాస్ట్కి.
మన సూత్రాన్ని సులభంగా గుర్తుంచుకునే విధాన భాగంలో మనం దీన్ని రాస్తున్నాం. రైట్, మొదటి ధనాత్మక పదం x1 y2 ఉంది కాబట్టి ముందుగా ఈ సెక్షన్లో పోండి. హాఫ్ ఆఫ్ x1 y2 ప్లస్ x2 y3 ప్లస్ x3 y1 బ్రాకెట్లో రాద్దాం. పటంలో చూడండి, ధనాత్మక పదాలు 1 2 3 వచ్చేసాయి. ఇక మిగిలినవి రుణాత్మక పదాలు 3 రావాలి. మైనస్ పెట్టి ఇక క్రాస్ సెక్షన్లో వద్దాం. నెక్స్ట్ y1 x2 నెక్స్ట్ y2 x3 నెక్స్ట్ y3 x1 చదరపు యూనిట్లు. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే మనకి ఇదే విధంగా వస్తుంది. ప్రాబ్లమ్స్లో మనకు గుర్తున్నప్పుడు ఇది రాసినా పర్లేదు, దాన్ని ఉపయోగించి రాసినా పర్లేదు. దీనిపై ఇప్పుడు ఒక సమస్యను చూద్దాం. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి త్రిభుజ వైశాల్యం సూత్రం మీద ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నేర్చుకున్న త్రిభుజ వైశాల్యం సిద్ధాంతాన్ని, ఆ సూత్రాన్ని ఉపయోగించి సమస్యలను సాధిద్దాం. ఎగ్జాంపుల్ 18. బిందువులు 1, -1, -4, -6, -3, -5లు శీర్షాలుగా గల త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోండి. సాధన: ఇచ్చిన బిందువులు A 1, -1 ఒక శీర్షమని, B -4, 6 ఇంకొక శీర్షమని, మరియు C -3, 5లు త్రిభుజం ABC శీర్షాలు అనుకుంటే త్రిభుజం ABC వైశాల్యం, వైశాల్యం సూత్రం మనం గతంలోనే ఇప్పుడే నేర్చుకున్నాము ముందే. హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 చదరపు యూనిట్లను నేర్చుకున్నాం. ఇక్కడ ఈ బిందు నిరూపకాలని x1 y1 అని, ఈ బిందువుల్ని x2 y2 అని, సి బిందు నిరూపకాలని x3 y3 అనుకున్నాం. x1 బదులు 1, y1 బదులు -1, అలాగే x2 బదులు -4, y2 బదులు 6, x3 బదులు -3, y3 బదులు -5ని ఈ సూత్రంలో ప్రతిక్షేపించి గుణకారం చేసి కూడడం తీసివేయడమే అనమాట. రైట్, దట్ ఈక్వల్ హాఫ్ ఆఫ్ x1 విలువ 1 ఇంటూ y2 మైనస్ y3, 6 మైనస్ y3 విలువ y3 -5 ప్లస్ x2 విలువ -4, y3 విలువ y3 -5, సూత్రంలో మైనస్ ఉంది, y1 విలువ మళ్ళా -1 ప్లస్ x3 విలువ -3, y1 విలువ -1 మైనస్ ఫార్ములాలో మైనస్ y2 విలువ 6 చదరపు యూనిట్లు. దట్ ఈక్వల్ హాఫ్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 + 5 11, 11 కాట్ల 11, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 4 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +1 -5 -4, -5కి 1 కూడితే -4 ప్లస్ ఆఫ్ మైనస్ 3 ఇంటూ -1 -6 -7 చదరపు యూనిట్లు. హాఫ్ ఆఫ్ 11 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 4 16 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 21 చదరపు యూనిట్లు. దట్ ఈక్వల్ హాఫ్ ఆఫ్ 21 1 6 7 8 ఒకట్ల స్థానం 8 2 3 4 48, 48లో సగము
24 చదరపు యూనిట్లు. త్రిభుజం ఏబీసీ వైశాల్యం ఎంత వచ్చింది? 24 చదరపు యూనిట్లు. ఈ విధంగా. ఇప్పుడు ఇంకొక మెథడ్ మనం గత క్లాస్లో నేర్చుకున్నాము. దాని ప్రకారము ఈ సమస్యను సాధిద్దాం. ఎగ్జాంపుల్ 20. బిందువులు ఏ -5, 7, బి -4, -5, సి -1, -6 మరియు డి 4, 5లు ఒక చతుర్భుజం శీర్షాలైన ఆ ఏబిసిడి చతుర్భుజ వైశాల్యం కనుక్కుందాం. చూద్దాం. ముందుగా నేను ఇది చతుర్భుజం గీస్తున్నాను. ఏ బి సి డి ఇది ఒక చతుర్భుజం. ఏ శీర్షం -5, 7, శీర్షం బి -4, -5, శీర్షం సి -1, -6, శీర్షం డి నిరూపకాలు 4, 5. ఇవి శీర్షాలు. అయితే మనం త్రిభుజ వైశాల్యం సూత్రం మాత్రమే నేర్చుకున్నాము. చతుర్భుజ వైశాల్యం సూత్రం మనకు తెలియదు. కానీ త్రిభుజంలో ఒక కర్ణాన్ని గీస్తున్నాం. ఏసి ఒక కర్ణం. ఈ ఏసి కర్ణం ఈ చతుర్భుజాన్ని 2 త్రిభుజాలుగా విభజిస్తుంది. 2 త్రిభుజాలుగా విభజిస్తుంది. ఈ 2 త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కొని సపరేట్గా కలిపినామనుకోండి, ఈ చతుర్భుజ వైశాల్యం వచ్చేస్తుంది. అలా ముందుగా చతుర్భుజం ఏబిసిడి వైశాల్యం దేనికి సమానం? త్రిభుజం ఏబిసి వైశాల్యం ప్లస్ త్రిభుజం ఏసిడి వైశాల్యానికి సమానం. త్రిభుజం ఏసిడి వైశాల్యానికి సమానం. ముందుగా నేను త్రిభుజం ఏబిసి వైశాల్యం కనుక్కుంటున్నాం. త్రిభుజం ఏబిసి వైశాల్యం సూత్రము ½ ముందుగా ఏ నిరూపకాలను రాస్తా. -5, 7. బి నిరూపకాలను రాద్దాం. -4, -5. సి నిరూపకాలు -1, -6. డి నిరూపకాలు 4, డి నిరూపకాలు. ఏబిసి శీర్షాల నిరూపకాలే. కాకపోతే ఏ నిరూపకాలను మళ్ళా రాయవలసి ఉంటుంది. ఏ నిరూపకాలను మరలా ఒకసారి రిపీట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5ల 25 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 6ల 24 ప్లస్ ఆ తర్వాత -1 ఇంటూ 7 -7 మైనస్. ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్దాం. -7 -4ల -28 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1ల 5 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 5ల 30 చదరపు యూనిట్లు. ½ 25 24 49 49 నుంచి 7 తీసేస్తే 42 మైనస్ 30 నుంచి 20 తీస్తే 2 2 ప్లస్ 5 7 చదరపు యూనిట్లు. 42 నుంచి 7 తీస్తే 42 నుంచి 7 తీసేద్దాం. 35 యూనిట్ 35/2 చదరపు యూనిట్లు. అలాగే ఇప్పుడు త్రిభుజం ఏసిడి వైశాల్యం చూద్దాం. త్రిభుజం ఏసిడి వైశాల్యం దాని కొరకు దాని యొక్క శీర్షాలు ఏసిడిని రాద్దాము. ½
శీర్షాలు ఏ యొక్క శీర్షాలు -5 7, సి శీర్షాలు -1 -6, డి శీర్షము 4 5. మరలా ఏ శీర్షాన్ని రిపీట్ చేయండి. చదరపు యూనిట్లు. హాఫ్ ఆఫ్ ముందుగా -2 - +5 6 30 ప్లస్ -1 × 5 -5 ప్లస్ 4 ఏళ్ళ 28 మైనస్. ఇప్పుడు రివర్స్ ఆర్డర్ 7 - 1 -7 -6 4 -24 5 - 5 -25 చదరపు యూనిట్లు. హాఫ్ ఆఫ్ 30 నుంచి 5 పోతే 25 25 + 20 8 43 53 అవుతుంది. అలాగే అన్ని మైనస్లు ఉన్నాయి కూడదామమ్మా. 49 - 7 56 -ఆఫ్ +56 చదరపు యూనిట్లు. 109/2 చదరపు యూనిట్లు. ఇప్పుడు మనకు కావాల్సింది మొదటి సమీకరణంలో సమర్పిద్దాం. చతుర్భుజం ఏబిసిడి వైశాల్యం ఈక్వల్ త్రిభుజం ఏబిసి వైశాల్యం 35/2 చదరపు యూనిట్లు ప్లస్ త్రిభుజం ఏసిడి వైశాల్యము 109/2 చదరపు యూనిట్లు. కాసాగు 2 ఈ 2 హారాలు సమానం కావున లవాలు ఉన్నట్టు కూడేద్దాము. 144/2 చదరపు యూనిట్లు. 144లో సగం 72 చదరపు యూనిట్లు. ఇది చతుర్భుజ వైశాల్యం. త్రిభుజ వైశాల్యాన్ని ఇలా కూడా రాయవచ్చు. సూత్రం గుర్తు లేకపోతే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఆ తదుపరి మనము హెరాన్ సూత్రము ద్వారా త్రిభుజ వైశాల్యం ఎలా కనుక్కుంటామో చూద్దాం. ఇంతకుముందు మనము త్రిభుజ వైశాల్యం సూత్రాన్ని రాబట్టి ఆ సూత్రాన్ని ఉపయోగించి సమస్యలను సాధించాం. ఆ సూత్రాల్లో త్రిభుజ శీర్షాలు బిందు రూపంలో ఇవ్వడం జరిగింది. త్రిభుజ వైశాల్యం హెరాన్ సూత్రం ఎప్పుడు ఉపయోగపడుతుందంటే త్రిభుజ భుజాల పొడవులు వరుసగా స్మాల్ ఏ యూనిట్లు స్మాల్ బి యూనిట్లు స్మాల్ సి యూనిట్లు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం కనుగొనుటకు హెరాన్ అను గ్రీకు గణిత శాస్త్రవేత్త ఒక సూత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సూత్రం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు త్రిభుజంలో ఏ బి సిలు శీర్షాలు, ఏ కోణానికి ఎదురుగా ఉన్న భుజం పొడవు స్మాల్ ఏ యూనిట్లు, బి కోణానికి ఎదురుగున్న భుజం బి ఏసీ యూనిట్లు, ఏసీ పొడవు బి యూనిట్లు, సి కోణానికి ఎదురుగుండే భుజం ఏబి పొడవు సి యూనిట్లు అని అనుకున్నప్పుడు త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగం, త్రిభుజం యొక్క చుట్టుకొలత 3 భుజాల మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ సి, దాంట్లో చుట్టుకొలతలో సగాన్ని ఎస్గా గుర్తించాడు హెరాన్. మరియు త్రిభుజ వైశాల్యం డెల్టా ఈక్వల్ √(s × s - a × s - b × s - c చదరపు యూనిట్లు అని సూత్రం ఇచ్చాడు. ఈ సూత్రానికి సంబంధించి నిరూపణ అనేది ఇంటర్మీడియట్లో మనం చూస్తాం. దీని గురించి
రైట్. ఈ సూత్రాన్ని ఉపయోగించి ఇక్కడ ఏ అనున్నది కోణం ఏకు ఎదురుగుండే భుజం యొక్క పొడవు, స్మాల్ బి అన్నది కోణం బికి ఎదురుగుండే భుజం పొడవు, స్మాల్ సి అన్నది త్రిభుజంలోని కోణం సికి ఎదురుగుండే భుజం పొడవు. అలాంటప్పుడు ఎస్ని త్రిభుజం చుట్టుకొలతలో సగంగా నిర్ణయించడం జరిగింది. అలాగే త్రిభుజ వైశాల్యం డెల్టా ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి చదరపు యూనిట్లుగా గ్రీకు గణిత శాస్త్రవేత్త అయిన హెరాన్ సూచించాడు. దీన్ని శీర్షాలు ఇచ్చినప్పుడు మనం ఎలాగో త్రిభుజ వైశాల్యం సూత్రం ఇంతకుముందే చూసాం, నిరూపించాము, 2 సమస్యలను సాధించాము. త్రిభుజ శీర్షాలు కాకుండా త్రిభుజ భుజాల పొడవు ఇచ్చినప్పుడు మనం ఈ హెరాన్ సూత్రాన్ని ఉపయోగిస్తాం. దాని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 12 మీటర్లు, 9 మీటర్లు, 15 మీటర్లు భుజాలుగా గల త్రిభుజ వైశాల్యం కనుగొనండి. సాధన. మనము త్రిభుజ భుజాల పొడవు ఏ ఈక్వల్ 12 మీటర్లు, బి ఈక్వల్ 9 మీటర్లు, సి ఈక్వల్ 15 మీటర్లు అనుకున్నాము. హెరాన్ సూత్రం ప్రకారం ముందుగా ఎస్ విలువను కనుక్కోవాలి. ఎస్ అనగా త్రిభుజ చుట్టుకొలతలో సగం, 12 + 9 + 15/2, 5 + 9 14, 14 + 2 16, 1 క్యారీ అవుతుంది, 1 + 1 2 + 1 3, 36/2, 36లో సగము 18 మీటర్లు. దేర్ఫోర్ హెరాన్ సూత్రం ప్రకారం త్రిభుజ వైశాల్యం డెల్టా ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి చదరపు యూనిట్లు అవుతుంది. ఎస్ విలువను ప్రతిక్షేపించండి. అండర్ రూట్ ఎస్ విలువ 18 ఇంటూ 18 మైనస్ ఏ విలువ 12 ఇంటూ 18 మైనస్ బి విలువ 9 ఇంటూ 18 మైనస్ సి విలువ 15 చదరపు యూనిట్లు. దట్ ఈక్వల్ డెల్టా ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 18 ఇంటూ 18 మైనస్ 12 6 ఇంటూ 18 మైనస్ 9 9 ఇంటూ 18 మైనస్ 15 3, 18 ఇంటూ 6 ముళ్ళ 18 ఇంటూ 9, 18 స్క్వేర్ వర్గం స్క్వేర్ కట్ అయిపోతే బయటకు వస్తే 18 అవుతుంది. 9 ఖచ్చిత వర్గ సంఖ్య, దాని యొక్క వర్గమూలం 3 అవుతుంది. 18 ముళ్ళ 54 చదరపు యూనిట్లు. ఇలా హెరాన్ సూత్రాన్ని ఉపయోగించి కూడా మనం త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనవచ్చు. ఎప్పుడు అంటే అది త్రిభుజ భుజాల పొడవులు ఇచ్చినప్పుడు హెరాన్ సూత్రాన్ని ఉపయోగిస్తాం. కొన్నిసార్లు ఇంకో ఉదాహరణ చూడండి. ఇక్కడ త్రిభుజ భుజాల పొడవులు ఇవ్వకుండా త్రిభుజ శీర్షాలు ఇచ్చి త్రిభుజ వైశాల్యాన్ని మళ్ళా హెరాన్ సూత్రం ద్వారా కనుగొనమని చెప్పాడు. చూద్దాం. ముందుగా ఇది త్రిభుజం ఏ శీర్షం -1, 2 అని, బి శీర్షం 5, 2 అని, సి శీర్షం 2, 5 అని అనుకుందాం. సాధన. ఇచ్చిన బిందువులు ఏ -1, 2, బి 5, 2 మరియు సి 2, 5లు అనుకోను. అవి త్రిభుజ శీర్షాలు అనుకుంటే హెరాన్ సూత్రం ద్వారా కనుగొనమన్నాడు కాబట్టి హెరాన్ సూత్రాన్ని ఉపయోగించి మనకు త్రిభుజ శీర్షాలు అవసరం లేదు, త్రిభుజ భుజాల పొడవులు కనుక్కోవాలి. త్రిభుజ భుజాల పొడవులు కనుక్కోవాలి. భుజాల పొడవులు అంటే ఏబి భుజం పొడవు ఏబి బిందుల మధ్య దూరం. మధ్య బిందువు సూత్రాన్ని ఉపయోగించి మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి ఏబి యొక్క పొడవుని కనుక్కున్నాం. అండర్ రూట్ ఆఫ్ వాటి యొక్క ఎక్స్ నిరూపకాల భేదం 5 - (-1) ఎక్స్ నిరూపకాల భేదం స్క్వేర్ ప్లస్ వాటి వై నిరూపకాల భేదం 2 - (2) స్క్వేర్ మైనస్ ప్లస్ 5 + 1 6 స్క్వేర్ 36 2 - 2 0 36 + 0 36 36 ఖచ్చిత వర్గ సంఖ్య. దీని పొడవు 6 యూనిట్లు. ఏబి భుజం పొడవు 6 యూనిట్లు. అలాగే బీసీ భుజం పొడవు బీసీ అండర్ రూట్ ఆఫ్ మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి వాటి ఎక్స్ నిరూపకాల భేదం 2 - 5
2 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వాటి y నిరూపకాల భేదం 5 మైనస్ 2 స్క్వేర్. 2 మైనస్ 5 మైనస్ 3, మైనస్ 3కి సరిఘాతం కాబట్టి మైనస్ ఉండకుండా పోతుంది. మైనస్ 3 స్క్వేర్ అనగా 9, 5 మైనస్ 2 3 స్క్వేర్ అనగా 9. దీని విలువ 18. 9 ఇంటూ 2 రాయొచ్చు. 9 రూట్ నుంచి బయటకు వస్తే 3 అవుతుంది. 3 రూట్ 2 యూనిట్లు. దీని విలువ 3 రూట్ 2 యూనిట్లు. అలాగే CA భుజం పొడవు మధ్య దూరం 2 బిందువుల మధ్య దూరం సూత్రం రూపే CA. వాటి x నిరూపకాల భేదం 2 మైనస్ ఆఫ్ మైనస్ 1, 2 మైనస్ ఆఫ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వాటి y నిరూపకాల భేదం 5 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1, 2 ప్లస్ 1 3, 3 స్క్వేర్ అనగా 9, 5 మైనస్ 2 3 స్క్వేర్, 3 స్క్వేర్ అనగా 9. ఇది కూడా 3 రూట్ 2 యూనిట్లు వస్తుంది. ఇప్పుడు ఈ విలువని మనము ఏగా, ఈ విలువని మనము బీగా, ఈ విలువని మనం సిగా తీసుకుంటే హెరాన్ సూత్రాన్ని ఉపయోగించడానికి ముందుగా ఎస్ విలువను కనుక్కోవాలి. ఎస్ విలువ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ విలువ 3 రూట్ 2 ప్లస్ బి విలువ 3 రూట్ 2 ప్లస్ సి విలువ 6 బై 2. 3 రూట్ 2 3 రూట్ 2 3 ప్లస్ 3 6 రూట్ 2లు ప్లస్ 6 బై 2. మొదటి పదంలో 6 ఉంది, రెండో పదంలో 6 ఉంది. 6ని బయటికి లాగండి. రూట్ 2 ప్లస్ 1 బై 2. 2 ఒకట్ల 2 మూడుల 3 రూట్ 2 ప్లస్ 3 అవుతుంది ఎస్ విలువ. 3 ఇంటూ రూట్ 2 ప్లస్ 3 ఒకట్ల 3. ఇవి యూనిట్లు. ఇప్పుడు హెరాన్ సూత్రం ప్రకారం త్రిభుజ వైశాల్యం డెల్టా ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి చదరపు యూనిట్లు. డెల్టా ఈక్వల్ ఎస్ విలువను ప్రతిక్షేపిద్దాము. ఎస్ విలువ 3 రూట్ 2 ప్లస్ 3 ఆఫ్, మళ్ళా ఎస్ విలువ 3 రూట్ 2 ప్లస్ 3 మైనస్ ఏ విలువ 3 రూట్ 2. ఎస్ మైనస్ బి, ఎస్ విలువ 3 రూట్ 2 ప్లస్ 3 మైనస్ బి విలువ 3 రూట్ 2 ఇంటూ ఎస్ మైనస్ సి, ఎస్ విలువ 3 రూట్ 2 ప్లస్ 3 మైనస్ సి విలువ 6 చదరపు యూనిట్లు. త్రిభుజ వైశాల్యం డెల్టా ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్, చూడండి, మైనస్ 3 రూట్ 2 ప్లస్ 3 రూట్ 2 మైనస్ 3 రూట్ 2 ప్లస్ 3 రూట్ 2 క్యాన్సిల్ అవుతుంది. 3 రూట్ 2 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ కూడా 3 ఉంటుంది. లబ్ధంలో ఇక్కడ 3 నుంచి మైనస్ 6 ప్లస్ 3కు మైనస్ 6 కలిపితే 3 రూట్ 2 మైనస్ 3 చదరపు యూనిట్లో అవుతుంది. ఈ 2 3లు 3 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ కట్ అయిపోతే బయటకు వస్తే 3 అవుతుంది. అండర్ రూట్ ఆఫ్ 3 రూట్ 2 ప్లస్ 3 యూనిట్లు ఇంటూ 3 రూట్ 2 మైనస్ 3 చదరపు యూనిట్లు. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. మనకు తెలుసు ఏ ప్లస్ బి ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ సూత్రం ప్రకారం దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే డెల్టా ఈక్వల్ 3 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్, ఏ అనగా 3 రూట్ 2 స్క్వేర్ మైనస్ బి అనగా 3 స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ అనగా 3 రూట్ 2 స్క్వేర్ మైనస్ బి అనగా 3 స్క్వేర్. ఇక్కడ డెల్టా ఈక్వల్ 3 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ 9 ఇంటూ లబ్ధంలో రూట్ 2 స్క్వేర్ అనగా 2 మైనస్ 3 స్క్వేర్ 9, 9 రోజుల 18 మైనస్ 9 రూట్ 9, రూట్ 9 అనగా 3, 3 9 చదరపు యూనిట్లు. ఇచ్చిన
శీర్షాలచే ఏర్పడు త్రిభుజ వైశాల్యం ఎంత వచ్చింది మనకి 9 చదరపు యూనిట్లు. ఈ విధంగా త్రిభుజ వైశాల్యాన్ని మనము త్రిభుజ వైశాల్యం సిద్ధాంతం సూత్రం ప్రకారము మరియు హెరాన్ సూత్రాన్ని ఉపయోగించి కూడా సాధించవచ్చు. థ్యాంక్ యూ.